హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఇక మేము కొల్లూరు మూకాంబిక టెంపుల్‌లో దర్శనం చేసుకుని, భోజనం చేసుకుని, అక్కడి నుంచి బయలుదేరి నైటు 12కి అలా ఉడిపికైతే చేరుకున్నామండి. ఇంకా టెంపుల్‌కి ఎదురుగానే మాకు రూమ్ అయితే దొరికింది. ఇంకా అక్కడ నైట్ అయితే స్టే చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనానికైతే వెళ్ళామన్నమాట. ఈ ఉడిపికి మరొక పురాణ నామం కూడా ఉందండి. అదేంటంటే రజత పీఠపురం. రజిత పీఠపురం అని పిలిచేవాళ్ళంటండి అప్పట్లో. దీనికి ఒక కథ కూడా ఉంటుందన్నమాట. ఆ పేరు ఎలా వచ్చింది అని నాకు తెలిసింది నేను మీతో చెప్తాను. ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వము రామభోజుడు అనే ఒక రాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నాడంటండి. ఆ దున్నే టైంలో నాగలి తగిలి ఒక సర్పం అయితే మరణించిందట. అప్పుడు ఆ రామభోజుడు చాలా బాధపడ్డాడంట. సర్పదోషం కలుగుతుందేమో తనకి అని. అలా బాధపడుతూ ఉన్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదారుస్తూ దానికి ఒక పరిష్కారం ఉంది, అలా చేయడం వల్ల ఎలాంటి సర్పదోషాలు మీకు కలగవు అని చెప్పాడంటండి. ఆ పరిష్కారం ఏంటంటే 4 వైపులా 4 సర్ప ప్రతిమలని ప్రతిష్ఠించు అని చెప్పాడంట. సరే అని చెప్పి అప్పుడు రామభోజుడు ఉడిపికి 4 వైపులా వెండి పీఠాలను ఏర్పాటు చేసి నాగప్రతిమలను ఏర్పాటు చేశాడంటండి. అందుకే వెండితో చేసిన పీఠాలు 4 వైపులా ఉన్నాయి కనుక ఆ ఉడిపికి రజత పీఠపురం అనేది పేరు వచ్చేసిందంట. అంతేకాకుండా చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా కూడా ప్రసిద్ధి చెందిందంటండి ఈ ఉడిపి ప్రాంతం. అసలు ఉడిపి అంటే అర్థం ఏంటో చెప్పనా? ఉడు అంటే సంస్కృతంలో నక్షత్రం అని అర్థం అంటండి. ప అంటే పతి అని అర్థం. నక్షత్రాలన్నింటికీ పతి కాబట్టి ఉడు ప్లస్ ప అంటే ఉడుప అని నామం అంటండి. అది కాలక్రమేణా ఉడిపిగా మార్చేశారన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఈ టెంపుల్లో కృష్ణయ్య బాల విగ్రహంగా దర్శనమిస్తాడండి. బాలకృష్ణుడి రూపంలో ఉంటాడనమాట. ఈ విగ్రహాన్ని స్వయంగా రుక్మిణీదేవే విశ్వకర్మతో తయారు చేయించిందంటండి. అలాంటి విగ్రహం అన్నమాట ఇది. అసలు ఈ విగ్రహాన్ని ఎందుకు చేయించింది రుక్మిణీదేవి అని ఒక చిన్న కథ అయితే చెప్తాను మీకు. దేవకీదేవి కృష్ణునితో అడిగిందంటండి కృష్ణుని. దేవకీదేవి, కృష్ణ, నీ బాల్యలీలలను యశోద మాత్రం చూసింది, నేనైతే చూడలేకపోయాను. ఎన్నో రకాలుగా నీ బాలలీలలను అయితే చెప్పుకుంటూ ఉంటారు కదా, వాటిని వినటం తప్ప నా కళ్ళతో నేనైతే చూడలేదు. నాకు చూడాలని ఆశగా ఉంది కృష్ణయ్య అని అడిగిందంటండి దేవకీదేవి. ఇంకా అలా అడగగానే కృష్ణుడు ఊరికే ఉంటాడా? సరే అనేసి తను బాల్య రూపంలోకి మారిపోయాడంటండి. ఆయనతో పాటు బలరాముని కూడా బాల రూపంగా మార్చి వాళ్ళిద్దరూ వాళ్ళ బాల్యంలో ఎలా ఉండేవారో అలా దేవకీదేవికైతే వాళ్ళ మహిమల్ని చూపించారంట. అది చూస్తూ ఉన్న రుక్మిణీదేవి, మేము మాత్రమే చూడడం కాదు, ప్రజలందరూ చూడాలి అనే ఒక ఆశతో అప్పటికప్పుడు విశ్వకర్మని పిలిపించి ఇలాగే బాలరూపంలో ఉండే విగ్రహాలే కావాలి అని అడిగిందంటండి. అలా విశ్వకర్మతో ఆ బాలకృష్ణుని రూపాలను విగ్రహాలుగా చేయించి అక్కడ ప్రతిష్ఠించిందంట. అందుకే అవి చాలా పవిత్రమైన విగ్రహాలన్నమాట. ఇక కృష్ణావతారం ముగిసిపోయిన తర్వాత ద్వారకా నగరము సముద్రంలో కలిసిపోయిందంటండి. అప్పుడు ఈ విగ్రహాలు కూడా అలా నదిలో కలిసిపోయాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత 800 ఏళ్ళ తర్వాత శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా ఈ విగ్రహం అయితే లభించిందంటండి. ఒకరోజు మధ్వాచార్యుల వారు ఉడిపికి దగ్గరలో ఉన్న సముద్ర తీరంలో ధ్యానం చేస్తూ ఉన్నారంటండి. ఆయన అలా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు రక్షించండి రక్షించండి అంటూ కొన్ని ఆర్తనాదాలైతే వినిపించాయంట. అలా వినిపించగానే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సముద్ర తీరంలో తుఫానుకి కొన్ని నౌకలైతే అల్లకల్లోలంగా కొట్టుకుని అయితే పోతున్నాయంటండి. అది ఆయన గమనించారంట.
అప్పుడు మధ్వాచార్యుల వారు తన అంగవస్త్రాన్ని గాలిలోకి విసిరి ఆ తుఫాను అయితే నిలిచిపోయేలాగా చేశారంటండి. తుఫాన్ ఆగిపోయిన తర్వాత ఇక ఆ వర్తకులందరూ తన పడవలను మధ్వాచార్యుల దగ్గరకైతే తీసుకుని వచ్చారంట. తీసుకువచ్చి, స్వామి, మా నౌకలో చాలా విలువైన వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ ఉన్నాయి, అందులో మీకు నచ్చినది మీరు కోరుకుంటే మీరు ఏది కోరుకున్నా సరే మేము ఇచ్చేస్తాము అని చెప్పారంట. కానీ మధ్వాచార్యుల వారు మాత్రం తనకు అవేమీ వద్దని ఆ నవకలో ఉన్న 2 గోపీ చందనం ముద్దలు మాత్రం తనకు కావాలని అడిగారంటండి. అప్పుడు ఆ వర్తకులేమో, స్వామి, ఇంత విలువైన వజ్ర వైడూర్య మాణిక్యాలన్నీ ఉన్నాయి కదా, మీరు వాటిలో కోరుకోండి అని చాలా ప్రాధాయపడ్డారంటండి. కానీ మధ్వాచార్యుల వారు మాత్రం తనకు అవేవి వద్దని తనకు కేవలం ఆ గోపీచందనం మాత్రమే ఇవ్వమని అడిగారంట. సరే అని చెప్పి ఆ వర్తకులు ఆయనకు ఆ 2 గోపీచందనం ముద్దలనైతే ఇచ్చేశారంటండి. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగారంట మధ్వాచార్యుల వారిని, అసలు మీరు వీటిని మాత్రమే, ఈ గోపి చందనాన్ని మాత్రమే తీసుకోవడానికి ఏదైనా కారణం ఉందా స్వామి? ఉంటే మాకు కూడా వివరించండి అని అయితే అడిగారంటండి. అప్పుడు మధ్వాచార్యుల వారు తన చేతిలో ఉన్న 2 గోపి చందనం ముద్దల్లో ఒక ముద్దనైతే అక్కడ సముద్ర జలంతో కడిగారంటండి. అప్పుడు అందులో నుంచి బలరాముని విగ్రహం అయితే బయట వచ్చిందంట. ఇంకా ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠ అయితే చేశారంటండి. అలా బలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రాన్ని వడభాండేశ్వరంగా ప్రసిద్ధి చెందిందంటండి. తర్వాత 2వ గోపికా చందనం ముద్దని తీసుకుని ఆయన 12 స్తోత్రాలని పఠిస్తూ ఉడిపిలోకి తీసుకుని వచ్చారంటండి ఆ చందనం ముద్దని. ఉడిపిలోని మధ్వ సరోవరం అనే నదిలో ఆ విగ్రహాన్ని ముంచగానే తేజోప్యమానమైన బాలకృష్ణుని విగ్రహం రూపం అయితే బయటికి కనిపించిందంటండి. ఆ విగ్రహానికి మధ్వాచార్యుల వారు అభిషేకం అయితే చేశారంట. మధ్వాచార్యుల వారు అభిషేకం చెయ్యకముందు ఒక 4 కలిసి సునాయాసంగా ఎత్తిన శ్రీకృష్ణుని విగ్రహము ఆయన అభిషేకం చేసిన తర్వాత 30 మంది కలిసి ఎత్తాలని ప్రయత్నించినా ఎత్తలేకపోయారంటండి. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహానికి ఆ శ్రీకృష్ణుల వారి మొత్తం శక్తులన్నీ పరిపూర్ణంగా చేరాయంటండి. ఈ టెంపుల్లో మనము బాలకృష్ణుని విగ్రహాన్ని ఒక చిన్న కిటికీలో నుంచి మాత్రమే దర్శించుకోవాలండి. ఈ కిటికీని గవాక్షం అని పిలుస్తారు. ఒక భక్తుని కోసం భగవంతుడే తను ఉన్న స్థలం నుంచి వెనక్కు తిరిగి మరీ దర్శనం ఇచ్చాడంటండి. ఆయన ఎవరో కారు కనకదాస్ అండి. అక్కడ కనకదాసు వాళ్ళు చూసినటువంటి కనకన కిండి అనే కిటికీ కూడా మనకు అక్కడైతే కనిపిస్తూ ఉంటుంది.